దేశంలో వాదనలు ప్రతివాదనలు ఎక్కువగా జరిగిన ఆలయాలు రెండు. ఒకటి శబరిమల, మరోటి అయోధ్య. ఈ రెండింటికి సంబంధించి వివాదాలు కోర్టులో నడిచాయి. ఏళ్లపాటు అవి కొనసాగుతూ వచ్చాయి. ఈ ఆలయాల కోసం పోరాటం చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారిలో ఒకరు న్యాయవాది కేశవ పరాశరన్. ఈయన అయోధ్య రామమందిర నిర్మాణం కోసం ఎంతో కృషి చేశారు. 93 ఏళ్ల వయసులో కూడా బూట్లు లేకుండా గంటల పాటు కోర్టులో నిలబడి వాదించారు. అయోధ్య చరిత్రను కాపాడిన అతి కొద్ది మందిలో ఒకరయ్యారు. మన దేవుళ్లకే న్యాయవాదైన కేశవ పరాశరన్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. కీళ్ల నొప్పులు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారా? ఆర్ఎన్సి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, చింతల్, కుత్బుల్లాపూర్. పరాశరన్ గురించి తెలుసుకునే ముందు అయోధ్య కథను తెలుసుకోవాలి. అది 1528. అయోధ్యలోని రామ మందిరంపై మొదటి మొఘల్ చక్రవర్తి బాబర్ దగ్గర జనరల్గా పనిచేస్తున్న మీర్ బాకీ కన్ను పడింది. దీంతో ఆలయంపై మసీద్ నిర్మించారు. ఇదేంటని అడిగిన వారిపై దాడులు చేశారు. 1947వ సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఓ 2 ఏళ్ల తర్వాత హిందువులు కొందరు ధైర్యం చేసి బాబ్రీ మసీదులో రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశారు. అప్పుడు పెద్ద గొడవలు జరిగాయి. దీంతో అప్పటి ప్రభుత్వం ఈ స్థలాన్ని వివాదాస్పద స్థలంగా ప్రకటించి తాళాలు వేసింది. ఈ విషయంపై వివాదాలు, వాద ప్రతివాదనలు సుమారు 35 ఏళ్ల పాటు కొనసాగాయి. అది 1984వ సంవత్సరం. అయోధ్యలో రామమందిరం నిర్మించాలంటూ విశ్వ హిందూ పరిషత్ న్యాయస్థానం తలుపు తట్టింది. 1986 ఫిబ్రవరి 1న ఆ కట్టడం తలుపులు తెరవాలంటూ ఫైజాబాద్ జిల్లా జడ్జి ఆదేశించారు. కొన్నేళ్ల తర్వాత అయోధ్యలో రామాలయ నిర్మాణం జరిగి తీరాల్సిందేనంటూ బీజేపీ అగ్రనేత ఎల్కే అడ్వాణీ సోమనాథ్ నుంచి రథయాత్ర మొదలుపెట్టారు. కానీ అది నిలిచిపోయింది. ఇక 1992 డిసెంబర్ 6న ఉప్పెనలా తరలి వచ్చిన రామభక్తులు, విహెచ్పి కార్యకర్తలు, బీజేపీ నాయకులు, రాష్ట్రీయ స్వయం సేవకులు బాబ్రీ మసీద్ మీదకి ఎక్కి టోమ్స్ గోడలను కూల్చేశారు. ఈ ఘటన దేశం మొత్తాన్ని ఒక కుదుపు కుదిపేసింది. అటు న్యాయస్థానంలో వాదోపవాదాలు కొనసాగాయి. మసీదు కింద రామాలయ గుర్తులున్నాయని హిందువులు చెప్పడంతో భారత పురావస్తు శాఖ నిపుణులు రంగంలోకి దిగారు. తవ్వకాలు సాగించి హిందువుల వాదన నిజమేనని తేల్చారు. దీంతో న్యాయస్థానం వివాదాస్పద స్థలాన్ని 3 భాగాలుగా విభజించి ఒకటి సున్నీ వక్ఫ్ బోర్డుకు, మరో భాగం నిర్మోహి అఖాడాకు, 3వ భాగాన్ని రామ్లల్లా ప్రతినిధులకు కేటాయించాలని అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది. అయితే హైకోర్టు తీర్పు మీద సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో ఈ భూమి ఎవరిదన్న దాని మీద సుప్రీంకోర్టులో 8 ఏళ్ల పాటు వాదనలు సాగాయి. కాగా 2019 నవంబర్ 9న సుప్రీంకోర్టు ఓ చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. వివాదాస్పద భూమి 2 ఎకరాల 70 సెంట్లను రామాలయ నిర్మాణ నిమిత్తం ఒక ట్రస్టుకు కేటాయించాలని, అటు మసీదు నిర్మాణం కోసం అయోధ్యలోనే వేరే ప్రాంతంలో 5 ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్ బోర్డుకి ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో 100 ఏళ్ల పాటు సాగిన వివాదం ముగిసిపోయింది. ఆ తర్వాతి ఫలితమే ఇప్పటి అయోధ్య రామమందిరం. వీటన్నింటిలో కేశవ పరాశరన్ పాత్ర ఏంటనే విషయానికి వద్దాం. సుప్రీంకోర్టులో అయోధ్యపై వాదనలు ప్రతివాదనలు నడుస్తూనే ఉన్నాయి. ఆ సమయంలోనే ఎంట్రీ ఇచ్చారు తమిళనాడుకు చెందిన కేశవ పరాశరన్. అప్పుడైన వయసు 93 ఏళ్లు. న్యాయవాదిగా 40 ఏళ్లు వాదించి రిటైర్ అయిన ఆయన 93 ఏళ్ల వయసులో రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు విన్నపం మేరకు శ్రీరాముడి తరపున వకాల్తా పుచ్చుకున్నారు. అపూర్వమైన జ్ఞాపక శక్తి ఉన్న కేశవ పరాశరన్ ₹1 కూడా ఫీజు తీసుకోకుండా సుప్రీంకోర్టులో అయోధ్యలోని వివాదాస్పద భూమి రాముడిది అని నిరూపించేందుకు రంగంలోకి దిగారు. కేశవ పరాశరన్ సుప్రీంకోర్టు మెట్లెక్కగానే అందరి చూపు ఆయనపై పడింది. కోర్టు హాల్లోకి వెళ్ళగానే అందరూ అలర్ట్ అయ్యారు. దీంతో ఆయన సీనియారిటీ, అలానే ఆయన వయసును పరిగణలోకి తీసుకొని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ పరాశరన్ను కూర్చొని వాదనలు వినిపించాలని ఆదేశించారు. అయితే శ్రీరామునిపై తనకున్న భక్తితో పరాశరన్ తాను నిల్చొనే వాదిస్తానని చెప్పారు. అది కూడా బూట్లు వేసుకోకుండానే చేస్తానని అన్నారు. దీంతో అక్కడి వాళ్ళు ఆయన భక్తికి షాక్ అయ్యారు. పరాశరన్ వార్తల్లో నిలిచారు. అయోధ్యలో రామజన్మభూమి రాముడిది అని నిరూపించేందుకు 100 సాక్ష్యాలను సుప్రీంకోర్టులో ప్రవేశపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ సమయంలో కేశవ పరాశరన్కు 12 మంది లాయర్లు సహకరించారు. అయోధ్యలో 40 నుంచి 50 మసీదులున్నాయని, ముస్లింలు వీటిలో ఎక్కడైనా ప్రార్థనలు చేసుకోవచ్చని తెలిపారు. శ్రీరాముడు పుట్టిన స్థలం మాత్రం మారదని, హిందువులు అక్కడే రామచంద్రుని పూజించాలని భావిస్తున్నారని సుప్రీంలో బలంగా వాదనలు వినిపించారు. కేవలం కనిపించే ఆధారాలనే కాకుండా ఇతిహాసాల్లోని సాక్ష్యాలను కూడా కోర్టు ముందుంచారు. అనేక హిందూ గ్రంథాలు, శ్లోకాలను కూడా ఉదాహరణల రూపంలో కోర్టుకు వివరించారు. వాటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం అయోధ్య రామ జన్మస్థలమే అని తెలిపింది. ఫలితంగా ఇప్పుడు అక్కడ మనం చూస్తున్న రామాలయం నిర్మితమైంది.
அந்த 9 டிகிரியில் பேசக்கூடிய சதவீதம் போயிடுச்சு, வயசாகிடுச்சு, உடம்பு முடியுது, மனக்கவலை 4 மாதம் மனக்கவலை போயிடுச்சுன்னு ஒரு குறை எனக்கு. அது எப்படி பகவான் சர்டிஃபிகேட்டாரோ அப்போ தான் நடக்கக்கூடிய நம்ம பிளான் நடக்காது. பெரிய சயின்டிஸ்ட் ஐன்ஸ்டைன் சொன்னான்னு சொல்கிறா, அதான் சொல்லிட்டு நினைக்கிறேன். அவன் சொல்கிற everything is predestined. వందలాది గొడవలు, వేలాది మంది ప్రాణాలు, ఏళ్ల పాటు సాగిన వివాదం. రామ మందిరం కోసం ఎంతో మంది కష్టపడ్డారు, కన్నీళ్లు కార్చారు. న్యాయ పోరాటంలో కీలకంగా నిలిచింది మాత్రం కేశవ పరాశరణే. ఆయన కోర్టుకిచ్చిన సాక్ష్యాల కారణంగా ఇప్పుడు అయోధ్య రాములోరిదయ్యింది. ఒకానొక సమయంలో టెంట్లో పూజలు అందుకున్న రాముడు ఇప్పుడు అయోధ్య రామ మందిరంలో బాలరాముడిగా పూజలు అందుకుంటున్నాడు. అయోధ్య రామ మందిరంలో కీలక పాత్రధారుల్లో ఒకరు కేశవ పరాశరన్. ఇప్పుడు ఆయన వయసు 97 ఏళ్ళు. ఆయన మర్చిపోయే పర్సనాలిటీ కాదు. ఇప్పుడు అయోధ్య రామ మందిరాన్ని చూసి సంతోషపడుతున్న ప్రతి ఒక్కరూ ఆయన్ను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.